అండి, నేను మీ చింతల సాయిరాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది తమిళనాడులో ఉన్న కుంభకోణం అనే ఊరు. ఈ కుంభకోణం ఊరిని ఆలయాల పుట్ట అని అంటారు. ఈ ప్రాంతం సృష్టి కార్యం ప్రారంభం కావడానికి ముందే ఈ ప్రాంతం ఏర్పడిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ కుంభకోణంలో ఉన్న అరుల్మిగు ఆది కుంభేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి. కుంభకోణంలో ఉన్న అతిపెద్ద శివాలయం 9 అంతస్తుల రాజగోపురం, 125 అడుగుల ఎత్తు, సిటీ మధ్యలో 4 ఎకరాల్లో ఉంది. ఇక్కడ శివుణ్ణి ఆది కుంభేశ్వర స్వామిగా, పార్వతీదేవిని మంగళాదేవిగా పూజిస్తారు. ప్రపంచంలో ఉన్న శివలింగాలతో పోలిస్తే ఇక్కడ శివలింగం చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ఒక కలశం ఆకారంలో, క్లారిటీగా చెప్పాలంటే కూజ ఆకారంలో ఉంటుంది. పర్టిక్యులర్గా ఈ గుడిలో ఉన్న ప్రత్యేకతలు చెప్పాలంటే విజయనగర కాలంలో నిర్మించిన 16 స్తంభాల హాలు, దీనిలో 27 నక్షత్రాలు మరియు 12 రాశి చక్రాలు ఒకే రాయిలో చెక్కబడ్డాయి. అలాగే 12 చేతులకు బదులుగా 6 చేతులతో సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం, రాతి నాదస్వరాలు మరియు కిరాతమూర్తి ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణలు. ఇక ఈ గుడి చరిత్రకి వస్తే, ప్రళయం, మహాప్రళయాల్లో ప్రకృతి విపరీతాలు, యుద్ధాలు జరిగి విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది. సృష్టి కార్యం జరగలేదు. కల్పాంతరంలో మాత్రమే సృష్టి మొత్తం జలమయం అవుతుంది. అప్పుడు శివుడి ఆజ్ఞతో సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టి కార్యం మొదలుపెట్టిన ప్రదేశమే ఈ కుంభకోణం. స్థల పురాణం ప్రకారం మహాప్రళయం రాబోతున్న సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు భయపడి ప్రళయంలో సృష్టి బీజం నశిస్తే తర్వాత ఈ విశ్వంలో జీవి ఉనికి ఉండదని శివుడికి చెప్పి ఆందోళన చెందిన క్రమంలో ఇందుకు శివుడు ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందులో అమృతం పోయమని చెప్పి అందులో సృష్టి బీజాలను ఉంచమని చెప్పారు. తర్వాత మామిడి ఆకులు, కొబ్బరికాయని యూజ్ చేసి కలశంగా మార్చమని చెప్పారు. అప్పుడు ఆ కలశాన్ని బిల్వపత్రాలతో పూజించమని శివుడు బ్రహ్మదేవుడికి చెప్పారు. ఇంతలో ప్రళయం వచ్చి సృష్టి మొత్తం నాశనమైన ఈ కలశం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అప్పుడు ఈ కలశం దక్షిణ దిశగా ప్రయాణించి అందులో ఉన్న మామిడి ఆకులు, దర్భలు కింద పడిన ప్రదేశమే ఈ మామిడి చెట్టు శివలింగం వెలిసిన ప్రదేశంలో ఈ కుంభకోణం శివలింగం వెలిసింది. కొంచెం ముందుకు వచ్చి పడమర దిక్కున ఆగిపోయింది. అప్పుడు శివుడు భూమిపైకి వచ్చి ఒక బాణంతో కలశాన్ని కొట్టారు. అలా శివుడు బాణం ప్రయోగించిన ప్రాంతమే బాణాపురం అనే ఊరు వచ్చింది. ఇదే ఇక్కడ ఉన్న ప్రస్తుత శివాలయం. బాణం తగిలి మొక్కలైపోయిన ప్రదేశంలో అమృతం మరియు ఇసుకతో కలిసి ఏర్పడిన ఒక లింగం ఆకారం ఆవిర్భవించింది. ఆ లింగం ఆవిర్భవించిన ప్రదేశమే కుంభకోణం. ఈ కుంభకోణంలో ప్రస్తుతం వీధికొక గుడి ఉంది. అలాగే చాలా గుళ్ళకి ప్రసిద్ధి కుంభకోణం. ఇక్కడ శివలింగానికి అభిషేకాలు నిషేధం. ఒక రకమైన ఆయిల్ మాత్రమే వాడతారు. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఈ ఇసుకలింగం అలాగే ఉంది. ఈ ప్రదేశంలో మొత్తం 12 శైవాలయాలు, 4 విష్ణు ఆలయాలు, అత్యంత అరుదుగా కనిపించే సృష్టికర్త బ్రహ్మ దేవాలయం కూడా ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తానని మీకు చెప్తూ మీ చింతల సాయిరాం. థ్యాంక్ యూ.